అటవీ ప్రాంతం అండి. చాలా లాంగ్ జర్నీ. అలాగే ఇది వైరావరం నుంచి ఆనుకుని అటవీ ప్రదేశం లోపల ఉందండి. బాగా అటవీ ప్రదేశం. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి వైరావరం నుంచి వైరావరం అవతల నుంచి ఇంకా హౌస్లు గట్రా ఏమి ఉండవండి, ఇంకా ఊళ్ళు ఉండవండి. అక్కడికి కారు అడవండి. అక్కడ ఈ గరబందన్న శివలింగాలు ఉన్నాయండి. ఈ శివలింగం చూడడానికని శివరాత్రి నాడు అయితే అసలు ఖాళీ కూడా ఉండదండి. వెళ్ళడానికి వాగులు, వంకలు, డౌన్లు, ఎత్తులు, పల్లాలు, నీరు అన్నీ దాటుకుని అటవీ ప్రాంతం అంట వెళ్ళాలండి. అలా వెళ్తుండగా పరమశివుడిని కార్తీక మాసంలో దర్శించుకోవడానికి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా గరబంద ఈ వనభోజన కార్యక్రమానికి వెళ్తూ ఉన్నారండి. ఇది అడవి అంటే చాలా కారు అడవి అండి. వర్షాకాలం అయితే ఏమీ కూడా వెళ్ళవు. నెక్స్ట్ చాలా వాగులు, వంకలు కూడా తగులుతాయండి. అప్ అండ్ డౌన్లు, కొండ ఎక్కి దిగటాలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయండి. బాగా అటవీ ప్రాంతం అండి. బాగానే ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఈ గరబందన్నది విశిష్టత చాలా ఉందండి. ఇక్కడ మీరు చూస్తున్న కొండ సర్పం వల్లే ఉంటుందండి. నాగసర్పం వల్లే ఇలా ఎదరకుంటుందండి. మీరు చూడవచ్చు. ఇప్పుడైతే షెడ్ కూడా వేశారు. అప్పుడు షెడ్లు గట్రా ఏముండి కాదు, అంతా అటవీ ప్రాంతం. ఆ వాగు 360 రోజులు వర్షాలు ఉన్నా లేకపోయినా ఆ వాగు అలా పారుతూనే ఉంటుందండి. ఇలాగా దాంట్లో స్నానం చేసి భక్తులు ఇక్కడ అతి విశిష్టమైన విశేషం ఏంటంటే ఇక్కడ శివలింగం జనాలందరికీ ఇక్కడ ప్రత్యక్షంగా పరమశివుడు కొలువు ఉన్నాడని జనాలు అనుకోవటం అండి. అలాగే ఆ వాటర్ కూడా ఎక్కడా చూడని విధంగా ఆ డ్రాప్గా వచ్చి ఆ లింగాకారం మీద పడటంలో విశిష్టత అండి. ఇవి చాలా ప్రసిద్ధి చెందిందండి. పురాతన నుంచి కూడా ఇది ఇలా వస్తూనే ఉందండి. తర్వాత ఇక్కడ ఒక చెట్టు ఉండేదంటే ఆ చెట్టు శివరాత్రి రోజున ఒక పువ్వే కాసేదంటే శివరాత్రి నాడే ఒక పువ్వే కాసేదటండి. అలాగా ఇంత విశిష్టమైన ఈ దేవాలయం కారు అడవుల్లో ఉందండి. ఇక్కడికి ఒకరిద్దరు అయితే రావటం కూడా చాలా కష్టమండి. అలాగే ఈ బ్యాచ్ అంటే ఈ స్టూడెంట్స్ బ్యాచ్ అంతా ఈ సంవత్సరం కార్తీక మాసంలో వనభోజనానికి ఈ గరబంద పెట్టడం జరిగిందండి. ఈ వీడియో మనం ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలన్న ఉద్దేశంతో మనం మీకు చూపించడం జరిగిందండి. ఇలా విశిష్టమైన ఈ గరబందలోని ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళ వనభోజనాలు కూడా చేస్తున్నారు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అందరికీ నమస్కారం.